కొర్నేలియస్ వాండర్బిల్ట్. ఈ మనిషి గురించి ఎవరినైనా అడిగినా లేదా అతను ఎలాంటి వాడు అని అడిగినా వాళ్ళిచ్చే సమాధానం ఏంటో తెలుసా? కొర్నేలియస్ వాండర్బిల్ట్ ఒక క్రూరుడు, అలాగే తన పిచ్చి బిజినెస్ స్ట్రాటజీస్తో తన కాంపిటేటర్స్ని కనికరం లేకుండా నాశనం చేసే ఒక రూత్లెస్ స్కౌండ్రల్ అని వాళ్ళు చెప్తారు. ఎస్, కొర్నేలియస్ వాండర్బిల్ట్ ఈజ్ ద ఫస్ట్ బిజినెస్ టైకూన్. అలాగే తన లాంటి బిజినెస్ మ్యాన్ని మీరు ఇంతవరకు చూసి ఉండరు. అఫ్కోర్స్ ఒకానొక టైంలో మొత్తం యూఎస్ ట్రెజరీ దగ్గర కన్నా కొర్నేలియస్ వాండర్బిల్ట్ దగ్గరే ఎక్కువ మనీ ఉండేది. ఇది ఒక మనిషి కథ. ఎప్పుడైతే తన గ్రీడ్ని తాను కంట్రోల్ చేయలేకపోతాడో అతనే ఈ కొర్నేలియస్ వాండర్బిల్ట్. సో అట్ ద టైమ్ ఇది ఒక గొప్ప ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ ఆఫ్ హిమ్, ఏకే కొమోడోర్. సో లెట్స్ ట్రావెల్ బ్యాక్ ఇన్ టు ద ఎర్లియర్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. నిజానికి కొర్నేలియస్ వాండర్బిల్ట్ పూర్వీకులు డచ్ కంట్రీస్కి చెందిన వాళ్ళు, బట్ వాళ్ళు అమెరికాకు సర్వెంట్స్ లాగా వచ్చారు. అది 1794 మే 27 న్యూయార్క్లోని స్టాండన్ ఐలాండ్లో కొర్నేలియస్ వాండర్బిల్ట్ మొట్టమొదటిసారి ఈ ప్రపంచాన్ని చూసి ఎందుకు పుట్టానరా బాబు అని బోర్ నేర్చాడు. జస్ట్ కిడింగ్. వాళ్ళమ్మ ఒక ఫార్మర్, అలాగే వాళ్ళ నాన్న పడవలు నడిపేవాడు. అది 1805 అంటే వాండర్బిల్ట్కి 11 years ఉన్నప్పుడు. తాను స్కూల్కి వెళ్ళడం మానేసి వాళ్ళ నాన్న బోట్ బిజినెస్లో పనిచేయడం స్టార్ట్ చేశాడు. అలా తన 16 ఏట ఉన్నప్పుడు తానే ఒక బోట్ని కొని తన సొంత బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు. బట్ బోట్ని కొనేంత డబ్బు అతని దగ్గర లేదు. సో అప్పుడు వాళ్ళ అమ్మాయిన ఫిబీ హ్యాండ్ దగ్గరికి వెళ్ళి $100 తీసుకున్నాడు. దీనికి బదులుగా తాను ఒక పెద్ద ఖాళీ స్థలంలో రాళ్ళను తీయాల్సి వచ్చింది. నిజానికి ఆ రాళ్ళను తొలగించాలంటే చాలా సమయం పడుతుంది అండ్ ఆల్సో చాలా కష్టం. బట్ కొర్నేలియస్ వాండర్బిల్ట్ తన ఫ్రెండ్స్ని పిలిచి ఎవరైతే తనకు హెల్ప్ చేస్తారో వాళ్లకు తన బోర్డులో ఫ్రీ రైడ్స్ ఇస్తా అని అంటాడు. దీనితో వాళ్ళంతా కలిసి ఆ ఫీల్డ్ని క్లియర్ చేసి ఆ $100తో ఒక చిన్న బోర్డుని కొని స్టాటన్ ఐలాండ్ నుంచి మ్యాన్హాటన్కు కస్టమర్స్ని డ్రాప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా తన బోట్ బిజినెస్లో కాంపిటేటర్స్ నుంచి కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి వాండర్బిల్ట్ తన బోట్ రైడ్స్ని చాలా చీప్గా ఉంచేవాడు. సో దానివల్లే వాండర్బిల్ట్కి ఎక్కువ కస్టమర్స్ వచ్చేవాళ్ళు. సో ఇక్కడే వాండర్బిల్ట్ ఒక క్రేజీ స్ట్రాటజీని ఉపయోగించాడు. అదేంటంటే ఎప్పుడైతే వాండర్బిల్ట్కు ప్రాఫిట్స్ రావడం మొదలైందో అలా ఆ వచ్చిన ప్రాఫిట్స్ని మొత్తం మళ్ళీ ఆ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా తాను షిప్స్ని కొంటూనే పోతున్నాడు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా చాలా బిజినెస్ మెన్స్ ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్. ఇలా చాలామంది వాళ్ళ ప్రాఫిట్స్ని లగ్జరీ విషయాల్లో ఖర్చు పెట్టకుండా తిరిగి వాళ్ళ బిజినెస్లోనే ఖర్చు పెడతారు. ఇలా వాళ్ళ బిజినెస్ ఎంపైర్ని ఇంకా పెద్దగా చేయడానికే ప్రయత్నిస్తారు. ఇదే సామాన్య మనిషికి ఒక రూత్లెస్ బిజినెస్ మ్యాన్కి ఉన్న తేడా. సో ఇలా చాలా తక్కువ టైంలోనే వాండర్బిల్ట్ ఎన్నో షిప్స్ని కొని తన బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేయడంలో ఇంకా దృష్టి పెట్టాడు. ఇలా తన షిప్స్తో గూడ్స్ని అలాగే కస్టమర్స్ని చాలా చీపెస్ట్ ప్రైస్కి షిప్ చేసేవాడు. బట్ 1812లో ఒక అనుకోని సంఘటన తనకు ఎంతో డబ్బు తెచ్చిపెట్టింది. అదే 1812 బ్రిటన్ వర్సెస్ అమెరికా వార్. ఆ వార్లో అమెరికన్ సోల్జర్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తరలించి ఒక కాంట్రాక్ట్ని అమెరికన్ గవర్నమెంట్ వాండర్బిల్ట్తో కుదుర్చుకుంది. ఇదే టైంలో వాండర్బిల్ట్ తన కజిన్ అయిన సోఫియాను తనకు 19 years ఏజ్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్లకు 13 మంది పిల్లలు కూడా పుట్టారు. బట్ కొర్నేలియస్ వాండర్బిల్ట్ మాత్రం తన చిల్డ్రన్స్ని అలాగే తన వైఫ్ని అసలు పట్టించుకునేవాడు కాదు. అఫ్కోర్స్ వాండర్బిల్ట్కు అంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా తాను మాత్రం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడు కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను విన్నది ఏంటి అంటే తన వైఫ్ని అలాగే తన చిల్డ్రన్స్ని తాను ఇన్సేన్ అసైలంలో వేసేవాడు. ఇన్సేన్ అసైలం అంటే ఏంటో కాదు, మన భాషలో చెప్పాలంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. టు బీ ఫ్రాంక్, కొర్నేలియస్ పర్సనల్ లైఫ్ కంటే తన బిజినెస్ లైఫ్ మీదే దృష్టి పెట్టేవాడు. సో బిజినెస్కి వస్తే కొర్నేలియస్ వాండర్బిల్ట్ షిప్ ఫ్లీట్ రోజు రోజుకి పెద్దదవుతూనే ఉంది అండ్ ఇదే టైం ట్రేడింగ్ యొక్క బూమ్ నడుస్తుంది. సో వాండర్బిల్ట్ తన బిజినెస్ని ఇంకా గ్రో చేయాలి అని అనుకున్నాడు. సో ఇదే టైం తాను స్టీమ్ బోట్స్ గురించి విన్నాడు. అఫ్కోర్స్ స్టీమ్ బోట్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ అండ్ మోర్ ఫాస్టర్ దాన్ సెయిల్ బోట్స్. సో తన దగ్గర ఉన్న మొత్తం మనీని స్టీమ్ బోట్స్ని కొనడానికి అలాగే తన ఫ్లీట్ని ఇంకా బిగ్గర్గా చేయడానికి ఉపయోగించాడు. అఫ్కోర్స్ మీకు అనిపించవచ్చు ప్రతి బిజినెస్ మ్యాన్ ఎందుకంత డబ్బు మీద వ్యామోహం చూపిస్తారు అని. నిజానికి అది వ్యామోహం కాదు, తన బిజినెస్ని తాను కాపాడుకుంటున్నాడు. ఇండీడ్ ప్రతి బిజినెస్ మ్యాన్ ఇలానే చేస్తాడు. వన్స్ ఇక చాలు అని మీరు స్లో డౌన్ అయితే కాంపిటేటర్ మీ బిజినెస్ని పునాదుల కాడ నుంచి పేర్కొనుకోగలడు. సో కొర్నేలియస్ స్టీమ్ బోట్స్కి కస్టమర్స్ రావడానికి తన స్ట్రాటజీని ఉపయోగించాడు. అది కాంపిటేటర్స్ ఇవ్వలేనంత చీప్ ప్రైస్కి తన బోట్స్ని ఆఫర్ చేసేవాడు. ఈవెన్ తాను కొన్ని స్టీమ్ బోట్స్ని ఫ్రీగా కూడా ఉంచేవాడు. సో ఇలా తన స్టీమ్ బోట్స్కి చాలా కస్టమర్స్ని రప్పించుకునేవాడు. అఫ్కోర్స్ మీకు అనిపించవచ్చు ఇలా చేస్తే తనకేగా లాస్ అని. తన స్ట్రాటజీ చాలా సింపుల్. వన్స్ తన కాంపిటేటర్స్ బ్యాంక్రప్ట్ అయ్యే వరకు తను చీప్ ప్రైజెస్ని ఉంచుతాడు. వన్స్ బ్యాంక్రప్ట్ అయిన తర్వాత తన బోట్ ప్రైజెస్ని పెంచుతాడు. అఫ్కోర్స్ ఆ కాంపిటేటర్ బిజినెస్ని చివరికి తానే కొనుక్కునేవాడు. అది చాలా తక్కువ ప్రైస్కి.
ఏంటి మమ్మీ ఎవడీడు? లిటరల్లీ తన స్ట్రాటజీస్తో వాండర్బిల్ట్ ఒక మోనోప్లేని క్రియేట్ చేసేవాడు. బికాస్ తనతో పోటీ పడడం చాలా కష్టం. కోర్స్ కొన్ని పెద్ద స్టీమ్ బోట్ కంపెనీస్ తనతో పోటీ పడలేక తనకు డబ్బులు పే చేసేవాళ్ళు. ఎలా అంటే హడ్సన్ రివర్లో తన బోట్స్ని ఉపయోగించకుండా ఉన్నందుకు గాను ద స్టీమ్ బోట్ అసోసియేషన్ అనే కంపెనీ తనకు $100,000 పే చేసేది. కొన్ని పెద్ద కంపెనీస్ ఇలానే చేసేవి. లేదంటే తన చిన్న స్మైల్తో అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే దాన్ని తన రూత్లెస్ స్ట్రాటజీస్తో దానిని బ్యాంక్రప్ట్ చేసేవాడు. ఇలా తాను ఊహించలేనంత మనీని, పవర్ని తన సొంతం చేసుకున్నాడు. కోర్స్ తన దగ్గర చాలా షిప్స్ ఉండేవి. బట్ తన దగ్గర ఎంత మనీ ఉన్నా కానీ తాను మాత్రం అప్పర్ క్లాస్ పర్సన్ లాగా ఉండేవాడు కాదు. కోర్స్ తన ఫ్రెండ్స్కి అలాగే తన తోటి బిజినెస్ ఎలైట్స్కి వాండర్బిల్ట్ ప్రవర్తన నచ్చేది కాదు. బికాస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ తాను ఇనిషియల్గా తన సిగ్నేచర్ కూడా రాయలేకపోయేవాడు. బట్ యాజ్ ఫర్ ద బిజినెస్ హీ ఈజ్ ద మాన్స్టర్. కస్టమర్స్కి వాండర్బిల్ట్ అంటే ఎంతో ఇష్టం. బట్ తన కాంపిటేటర్స్కి మాత్రం వాండర్బిల్ట్ అంటే పరమాశయం. సో అది 1949 వాండర్బిల్ట్ తన నెక్స్ట్ మనీ మేకింగ్ బిజినెస్ని కనుక్కున్నాడు. అదే ద కాలిఫోర్నియా గోల్డ్ రష్. మీరు ఈ మాట వినే ఉంటారు, బంగారం వెలికి తీసే ప్రయత్నంలో ధనవంతుడయింది బంగారం వెలికి తీసేవాడు కాదు. దానికి బదులుగా ఎవడైతే గొడ్డలు సుత్తులు తయారు చేసి అమ్మి ఉంటాడో వాడే నిజానికి ఆ బంగారం వల్ల ధనవంతుడయ్యేది అని. యాజ్ లైక్ కొర్నెలియస్ వాండర్బిల్ట్ కూడా ఇలానే జరిగింది. అది 1949 కాలిఫోర్నియాలో గోల్డ్ డిస్కవరింగ్ జరిగింది. దాన్ని తెలుసుకున్న అమెరికన్ ప్రజలు వెంటనే ధనవంతులు కావాలి అని చెప్పి కాలిఫోర్నియాకు కుప్పలు తెప్పలుగా రావడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే అప్పటి వరకు అమెరికన్ హిస్టరీలో లేనంతలా. బట్ కాలిఫోర్నియాకి వెళ్ళాలి అని అంటే ఒకటే దారి, అదే సముద్ర మార్గం. బికాస్ అప్పటికి రైల్ రోడ్స్ అమెరికాలో సరిగ్గా లేవు. సో అందరూ సముద్ర మార్గాన్ని యూజ్ చేసేవారు. కోర్స్ కొర్నెలియస్కి పోటీగా చాలామంది కాంపిటీటర్స్ ఉన్నారు. బట్ కొర్నెలియస్ వాండర్బిల్ట్ ఒక ఊహించని స్ట్రాటజీతో వచ్చాడు. అదే ది షార్ట్ కట్ టు ద కాలిఫోర్నియా. నిజానికి కాలిఫోర్నియాకి చేరుకోవాలి అని అంటే ఒకటి సౌత్ అమెరికా గుండంగా రావాలి, లేదంటే పనామా దారిలోనైనా రావాలి. బట్ కొర్నెలియస్ వీటికన్నా చాలా తక్కువ టైం అలాగే చాలా చిన్న రూట్ని కనుక్కున్నాడు. అదే ద కొరాగువా రూట్. ఇది పనామా రూట్ కన్నా 600 మైల్స్ షార్టర్. సో దీనికి గాను కొర్నెలియస్ ఆ దేశ ప్రెసిడెంట్తో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. తాను తప్ప ఆ రూట్లో ఇంకెవరూ రాకూడదని తాను ఆ రైట్స్ని కొనుక్కున్నాడు. సో ఇలా వాండర్బిల్ట్ రూట్ స్మాలర్, ఫాస్టర్, అట్ ద టైం అది చాలా చీపర్గా ఉండడంతో కస్టమర్స్ అందరూ వాండర్బిల్ట్ బోట్స్కే వచ్చేవాళ్ళు. సో ఇదే టైం 1853లో వాండర్బిల్ట్కి ఏమనిపించిందో కానీ తాను వెకేషన్కి తన ఫ్యామిలీతో కలిసి ఒక పెద్ద యాచ్ తీసుకొని వెళ్ళాడు. బికాస్ వాండర్బిల్ట్ ఏజ్ ఇప్పుడు 60 years. సో తన చిన్నతనం నుంచి పని చేసి ఇక ఈ బిజినెస్ నుంచి రిటైర్డ్ అవుదాం అని అనుకున్నాడు. బట్ ఎప్పుడైతే తాను వెకేషన్కి వెళ్ళాడో తనతో పనిచేసే మోర్గన్ అండ్ గ్యారిసన్ నికరాగువా న్యూ ప్రెసిడెంట్ అయిన విలియం వాకర్తో కలిసి వాండర్బిల్ట్ని మోసం చేశారు. ఈ విషయాన్ని వెకేషన్లో ఉన్న వాండర్బిల్ట్ తెలుసుకొని వెంటనే వెకేషన్ని వదిలేసి వచ్చాడు. నిజానికి అసలు ఏం జరిగింది అంటే నికరాగువా గుండంగా వెళ్ళడానికి వాండర్బిల్ట్ ఆ దేశ ప్రెసిడెంట్తో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. సో ఇప్పుడు ఆ రైట్స్ని కొర్నెలియస్కి తెలియకుండా తనకి బదులు గ్యారిసన్కి, మోర్గన్కి అయితే ప్రెసిడెంట్ ఇచ్చేశాడు. సో ఈ మోసాన్ని చూసిన వాండర్బిల్ట్ వాళ్ళకు ఒక లెటర్ని పంపించాడు. ఆ లెటర్లో ఇలా ఉంది: జెంటిల్మ్యాన్, యూ హ్యావ్ అండర్టేకెన్ టు చీట్ మీ. ఐ వోంట్ సీ యూ, బట్ ద లా ఈస్ టూ స్లో. ఐ విల్ రూన్ యూ. యువర్స్ ట్రూలీ కొర్నెలియస్ వాండర్బిల్ట్. దాని అర్థం ఏంటి అంటే, జెంటిల్మ్యాన్, మీరు నన్ను మోసం చేశారు. దానికి బదులుగా నేను మీ మీద దావా వేయాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే ద లా ఈస్ టూ స్లో. బదులుగా నేను మిమ్మల్ని నాశనం చేస్తా. సో పనామా రూట్ గుండంగా వాండర్బిల్ట్ చెప్పినట్టుగానే వాళ్ళను నాశనం చేయడం స్టార్ట్ చేశాడు. అగైన్ తన క్లాసిక్ స్ట్రాటజీని మళ్ళీ ఉపయోగించాడు. ఎవరు ఊహించని విధంగా తన బోట్ ప్రైజెస్ని తగ్గించి తన కాంపిటీటర్స్ని బ్యాంక్రప్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. కోర్స్ అప్పటికి వాండర్బిల్ట్ దగ్గర చాలా మనీ ఉండేది. సో దానివల్లే తాను ఈ స్ట్రాటజీని సక్సెస్ఫుల్గా యూజ్ చేయగలుగుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వడానికి ఇంకో కారణం ఉంది, అదే క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వాండర్బిల్ట్ పర్ కస్టమర్ $2 తీసుకుంటే వేరే వాళ్ళు $10 తీసుకున్నారు అని అనుకోండి. $100 కావడానికి వీళ్ళకి 10 మెంబర్స్ కావాలి. బట్ వాండర్బిల్ట్కు 50 మెంబర్స్ కావాలి. ఐరానికల్లీ వాండర్బిల్ట్ బోట్స్కు చాలామంది వచ్చేవాళ్ళు. ఆ క్వాంటిటీ ఆఫ్ మెంబర్స్ కారణంతో వాండర్బిల్ట్ ఈ బిజినెస్లో సస్టైన్ అయ్యేవాడు. సో ఈ స్ట్రాటజీ దెబ్బకు వాళ్ళ బిజినెస్ బ్యాంక్రప్ట్ అయింది. అండ్ అలాగే ప్రెసిడెంట్ విలియం వాకర్ మీద లిటరల్లీ ఒక వార్ని ఇనిషియేట్ చేసి తన రూత్లెస్ మైండ్ని ఉపయోగించి తనను తన ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయేలా చేశాడు. సో ఇక్కడితో వాండర్బిల్ట్ కథ అయిపోలేదు, ఇంకా ఉంది. టు బి ఫ్రాంక్, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు వాండర్బిల్ట్కి మోర్ దెన్ 60 years ఉంటాయి. బట్ అందరిలా రిటైర్ అయ్యి పీస్ఫుల్గా తన లైఫ్ని ఎండ్ చేయాలి అని వాండర్బిల్ట్ అనుకోలేదు.
తన దృష్టి రైల్ రోడ్స్ మీద పడింది. కోర్స్ వాండర్బిల్ట్ తన మొత్తం బిజినెస్ని ఈ రైల్ రోడ్స్ వైపు డైవర్సిఫై చేయాలి అని డిసైడ్ అయ్యాడు. కోర్స్ 1850s ఆ టైం నుంచే తన కన్ను ఈ రైల్ రోడ్స్ మీద ఉంది, బట్ నాట్ సీరియస్. కానీ ఇప్పుడు కొర్నెలియస్ వాండర్బిల్ట్ ఎక్కువ శాతం ట్రాన్స్పోర్టేషన్ రైల్స్ ద్వారానే జరుగుతాయి అని గ్రహించి దాని మీద దృష్టి పెట్టాడు. సో ఇమీడియట్లీ ఇన్ 1964 తన దగ్గర ఉన్న అన్ని షిప్స్ని అమ్మేసి ఈ రైల్ రోడ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో తన ఇంటర్ కనెక్టింగ్ స్ట్రాటజీతో వాండర్బిల్ట్ ఈ రైల్ రోడ్ ఇండస్ట్రీలో మోనోపోలీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. కోర్స్ ఈ రైల్ రోడ్స్లోనూ తాను చాలా రైవలరీస్ ఫేస్ చేశాడు, లైక్ వాండర్బిల్ట్ వర్సెస్ జేమ్స్ ఫిస్క్ అండ్ జే గౌల్డ్. బట్ చివరికి ఆ రైవలరీస్లో వాండర్బిల్టే గెలిచేవాడు. ఇలా వాండర్బిల్ట్ అప్పట్లో అతిపెద్ద రైల్ రోడ్ని నిర్మించాడు. సో వాండర్బిల్ట్ చివరి రోజులకు వస్తే అది 1869 తన వైఫ్ అయిన సోఫియా చనిపోయింది. ఆ తర్వాత వాండర్బిల్ట్ 1969లో మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎస్, అమ్మాయే. తనకంటే 40 years యంగర్ అయిన తన కజిన్ ఫ్రాంక్ ఆర్మ్స్ట్రాంగ్ క్రాఫోర్డ్ని పెళ్లి చేసుకున్నాడు. సో ఆ తర్వాత వాండర్బిల్ట్ అసలు అప్పటి వరకు అమెరికన్ హిస్టరీలో ఎవరు ఇవ్వనంత మనీని చారిటబుల్ గిఫ్ట్గా వాండర్బిల్ట్ యూనివర్సిటీని బిల్డ్ చేయడానికి ఇచ్చాడు. అవి $1 million. మీకు అనిపించవచ్చు వాండర్బిల్ట్లో ఈ కోణం కూడా ఉందా అని. నిజానికి దానికి కారణం తన భార్య ఫ్రాంక్. తాను ఒప్పించడం వల్లే తాను ఆ డొనేషన్ ఇచ్చాడు, లేకుంటే తాను ఇచ్చేవాడు కాదేమో అని నా డౌట్. సో ఎనీవేస్ అది తన చివరి రోజులు. అనారోగ్యం కారణంతో తాను మంచాన పడ్డాడు. కొన్ని నెలల తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 82, 1877 వాండర్బిల్ట్ తన ఆఖరి శ్వాసను వదిలేశాడు. సో అప్పుడు తన నెట్వర్త్ $100 million. యాజ్ ఫర్ ద ఇన్ఫ్లేషన్ ఈ రోజుల్లో $200 billion. సో తన దగ్గర ఉన్న ఫార్చ్యూన్లో 90% మొత్తాన్ని తనకిష్టమైన విలియం హెన్రీ వాండర్బిల్ట్కి ఇచ్చి కేవలం 10% మాత్రమే మిగతా 12 చిల్డ్రన్స్కి ఇచ్చాడు. బికాస్ వాండర్బిల్ట్ విలియంకు ఉన్న బిజినెస్ టాలెంట్ని చూసి కేవలం విలియం మాత్రమే తన బిజినెస్ని ఇంకా గ్రో చేయగలడని నమ్మి మెజారిటీ ఆఫ్ పోర్షన్ని తనకే ఇచ్చాడు. కోర్స్ వాండర్బిల్ట్ని మిగతా చిల్డ్రన్స్ ముందు నుంచే హేట్ చేసేవాళ్ళు, అది తనకు కూడా తెలుసు. మేబీ అది కూడా రీజన్ కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం అలాగే నా కృషికి నేను అడిగేది ఒకటి, జస్ట్ ఓన్లీ 1 subscribe ఫ్రమ్ యూ. అలాగే ఒకసారి ఈ లూయి విటాన్ వీడియోని చూడండి, ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది. అంటిల్ దెన్ సీ యూ సూన్.